తమ కులానికి వెలుగు మూసేశారు. అంధకారంలో చిగురు వేసిన విజ్ఞాన దీపం వల్లే పుట్టింది సావిత్రిమాయి పూలే. ఎవరి సొత్తు కాదని నినదించిన గొంతు, సమానత్వ సంకల్పం ఆమె సొత్తు. చీర మీద బురద పడినా చరిత్ర మీద అక్షరమై నిలిచింది ఆమె ధైర్యం. వయసులో పెళ్లి బంధం, అక్షరమే తెలియని బాల్య జీవితం. భర్త తనకు సహచరుడయ్యాడు, జ్యోతిరావు పూలే చేతుల్లో నుండి జ్ఞానం విరిసింది. పుణే వీధుల్లో రాళ్లు పడ్డాయి, బురద చీరపై శాపాలు కురిశాయి. నా విధిని నేనే నిర్ణయిస్తాను అంటూ అడుగడుగునా చరిత్ర రాసింది. మనువాదంపై యుద్ధం, విద్య తన ఆయుధం, కలంతో కులాన్ని చీల్చిన విప్లవం. వితంతువుల కన్నీళ్లకు నిలువెత్తు ధైర్యం, అనాథ శిశువులకు అమ్మ ప్రేమ, పురోహితుడి లేని పెళ్లి మంత్రం. ఇదే సత్యశోధకుద్యమం. మనవత్వానికి మతం లేదని, కులానికి హృదయం లేదని చెప్పింది. అనువాదంపై యుద్ధం, విద్య తన ఆయుధం, కలంతో కులాన్ని చీల్చిన విప్లవం. అనువాదంపై యుద్ధం, విద్య తన ఆయుధం, బహుజన బిడ్డల గుండెల్లో వెలిగిన జ్యోతి. సేగుపడి ఊరు వణికిన రోజు, దళిత బిడ్డను చంకనేసిన రోజు, మరణంలోనూ మనవత్వం వదలలే.